ఇటు అభివృద్ధి, ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి జరుగుతుంది. ఎన్నో ఇష్యూస్ని గత 5 ఏళ్ళుగా వదిలేసిన ఇష్యూస్ అన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో గత 10 నెలలుగా ప్రతి గ్రామం, ప్రతి పట్టణం అభివృద్ధి చెందాలని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటే, అలాగే టెంపుల్స్లో కూడా, టీటీడీలో కూడా, టీటీడీ తిరుమల దేవస్థానంలో కూడా చాలా ట్రాన్స్పరెంట్గా పవిత్రమైనటువంటి టెంపుల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఈరోజు ఎన్నో విషయాలు కరెక్ట్ చేశారు టీటీడీ టెంపుల్లో కూడా. ఈరోజు L2 దర్శన్స్ కూడా ఎటువంటి L2 దర్శనంతో పూర్తిగా క్యాన్సిల్ చేసి సామాన్యుడికి ఇబ్బంది లేకుండా సమ్మర్ 3 నెలల కాలంలో కూడా ఎవరికి కూడా ప్రోటోకాల్ అంటే L2 దర్శన్స్ కూడా క్యాన్సిల్ చేసి సామాన్యుడికి దర్శనం సింప్లిఫై చేసే విధానాన్ని ఈరోజు టీటీడీ దేవస్థానం చేస్తుంటే, ఈరోజు భూమా కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండించారు. ప్రభుత్వాన్ని చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఈ తరుణంలో తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుడు మార్గాలు ఎదుర్కొంటూ ఈరోజు ఏదో బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు. మనందరూ కూడా తిప్పుకొట్టాల్సిన అవసరం ఉంది. ఆయన టీటీడీ చైర్మన్ చేసినందుకు ఎటువంటి అవినీతి జరిగింది, ఎటువంటి అపవిత్రత జరిగిందనేది మనం చూసాం. ప్యూర్గా నెయ్యిలో కూడా కలుషితం చేసి వ్యాపారం చేసిన మనిషి ఈరోజు తిరుమల దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా పవిత్రంగా నడుపుతుంటే ఈరోజు ఒక అసత్య వ్యాఖ్యల్ని మాట్లాడుతూ ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాం. మనందరం కూడా దాన్ని తీవ్రంగా ఖండించాలి. నేను ఇలాంటి ప్రచారాలు మనం ఖండించాల్సిన అవసరం ఎందుకంటే అది ప్రజానీకానికి కూడా తెలియజేయాలి. ఈరోజు ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ప్రతి ఫెస్టివల్ కూడా గవర్నమెంట్ ఫెస్టివల్ కింద ఈరోజు మనం చూసాం. పైడితల్లి అమ్మవారి జాతర ఎంతో గ్రాండ్ గా జరిగింది. దానికి ప్రభుత్వం 50 లక్షలు ఇచ్చింది. గవర్నమెంట్ ఫెస్టివల్ కింద అనౌన్స్ చేసి 50 లక్షలు ప్రభుత్వం ఇచ్చింది. గత 5 ఏళ్ళుగా ₹1 ఇచ్చారా పైడితల్లి అమ్మవారి జాతరకి? అలాగే ఎన్నో పండుగలకి ఈరోజు మన సూర్యభగవానుడు శ్రీకాకుళం జిల్లాలో దానికి కూడా 50 లక్షలు గవర్నమెంట్ ఫెస్టివల్ కింద అనౌన్స్ చేసి 50 లక్షలు ఇచ్చింది. ఇలాగా అనేకమైన గ్రామ ఫెస్టివల్స్ కి 50 లక్షలు ఇచ్చి ఈరోజు పవిత్రత, దైవభావం పెంపొందించే విధానాన్ని ప్రభుత్వం ఎంచుకుంటే ఈరోజు అసత్య వ్యాఖ్యలు చేసి వాళ్ళు ఏదో ఘనకారం చేసినట్టు మాట్లాడుతున్నారు. మనందరూ కూడా తిప్పుకొట్టాలి. ప్రధానికం అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి ప్రచారాలు మీరు నమ్మబాకండి. ఈరోజు ప్రభుత్వం